కళ్యాణదుర్గం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ప్రచారంలో జోరు పెంచింది. ముఖ్యంగా ఆ పార్టీ అభ్యర్థి అమలినేని సురేంద్రబాబు కుటుంబంతో సహా నియోజకవర్గ వ్యాప్తంగా పర్యటిస్తూ ప్రచారంలో పాల్గొంటున్నారు. సురేంద్రబాబు తనయుడు యశ్వంత్, భార్య రమాదేవి, కోడలు ఇషిత, ఇతర కుటుంబ సభ్యులు అన్ని గ్రామాల్లో పర్యటిస్తున్నారు. వీరికి ప్రతి గ్రామంలోనూ అనూహ్య స్పందన లభిస్తుంది. కళ్యాణదుర్గం నియోజకవర్గం చాలా వెనుకబడి ఉందని, టీడీపీ అధికారంలోకి వస్తేనే ఇక్కడ అభివృద్ధి సాధ్యమని వారు ప్రజలకు వివరిస్తున్నారు. అధికారంలోకి వచ్చిన 2.5 ఏళ్లలోపు నియోజకవర్గానికి సాగునీరు అందిస్తామని ప్రజలకు హామీ ఇస్తున్నారు. కూటమి కార్యకర్తలను కలుపుకొని ప్రచారంలో ముందుకు సాగుతున్నారు అమిలినేని సురేంద్రబాబు. టీడీపీ అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబు గారి తరఫున నేను ప్రచారం చేయడం జరుగుతూ ఉంది. ఇవాళ ప్రచారంలో భాగంగానే 9వ వార్డు మొత్తాన్ని తిరుగుతూ ఉన్నాము. అయితే ఇక్కడ డోర్ టు డోర్ ప్రచారం చేసుకుంటూ వెళ్తా ఉన్నాము. ఆ ప్రచారంలో మేము ప్రజలతో అందరితో కూడా మాట్లాడుతూ మమేకమవుతూ వాళ్ళ సమస్యలు ఏంటి అనేది వింటూ, దాంతోపాటు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలుగుదేశం ప్రభుత్వం ప్రవేశపెట్టబోయే సూపర్ 6 పథకాలు కావచ్చు, తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత మనకు జరగబోయే అభివృద్ధి గురించి కావచ్చు, ప్రజలకు ఒక అవగాహన అనేది కల్పించుకుంటూ మేము డోర్ టు డోర్ వెళ్తా ఉన్నాము. ప్రజల దగ్గర నుంచి కూడా చాలా పాజిటివ్ రెస్పాన్స్ అనేది వస్తూ ఉంది. తప్పకుండా ఈసారి తెలుగుదేశం పార్టీకి ఓటు వేసి అభివృద్ధి, సంక్షేమానికి రెండిటికి పట్టం కడతాము అని